కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావి తరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని బస్ డిపో సర్కిల్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1969లో ఒక ఉద్యమము ఖమ్మం నుండి ప్రారంభమైనప్పుడు దానికి ఆ రోజు పోలీస్ తూటాలకు యువకులు అమరులవుతున్న సందర్భంగా మనస్తాపానికి చెంది ఒక తెలంగాణ బిడ్డగా నేను వారికి అండగా ఉండాలి అని చెప్పి, తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అవసరం ఉన్నదని గుర్తించిన వ్యక్తిగా 1969లోనే రాజీనామా చేయడం జరిగిందనే, మంత్రి పదవిగా రాజీనామా చేయడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.